మల్యాల మండలం ముత్తింపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి దానం ఆదిరెడ్డి గెలుపు కొరకు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అధ్యక్షులు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పార్టీ శ్రేణులు గ్రామ ప్రజలతో కలిసి గ్రామంలో ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ అధికార పార్టీ అభ్యర్థిని గెలిపిస్తేనే గ్రామ అభివృద్ధి జరుగుతుందని దానం ఆదిరెడ్డి ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మేరతో గెలిపించారని ప్రజలను ఆయనే అభ్యర్థించారు. అక్కడ కొద్దిగా ముందడుగు రండి. మద్దతుగా ఈ రోజు మన గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యమన్న గారు పల్లిరెడ్డి అన్న పోటీ చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. కరెంట్ బిల్ కడుతున్నా 200 యూనిట్లలో అవుతాలి. కరెంట్ బిల్ కడతలేం కదా, కరెంట్ బిల్ మాఫీ అయింది కదా. అవునా శ్రీనాథ్, నువ్వు కడుతున్నావా? ఏసీ ఉందా నీకు? 200 యూనిట్ల లోపు కరెంటు వినియోగించుకునే ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇస్తుంది, కరెంట్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం, సన్న బియ్యం ఇచ్చినాం, రేషన్ కార్డులు ఇచ్చినాం. మన పిల్లలకు కూడా 10 ఏళ్ళు పాపం ఎంతో కష్టపడి చదివిన ఉద్యోగాలు రాలే. మన ప్రభుత్వం వచ్చినాక 50-60 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేసినాం మనం. దయచేసి ఆలోచించండి. ప్రభుత్వం మనదున్నది, ఎమ్మెల్యే మనమున్నాం. మీరు ఈ గ్రామానికి ఏ పని చేయమన్నా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. భవిష్యత్తులో కొండగట్టు పుణ్యక్షేత్రం అన్నది ఈ రాష్ట్రంలోని ఒక దేదీప్యమానంగా వెలిగిపోతుంది. ఇంకొక 1-2 ఏళ్లలో కొండగట్టు పుణ్యక్షేత్రం అనేది రాష్ట్రం అంతటా కూడా కొండగట్టు దిక్కు చూడేటట్టు చేసే పరిస్థితి తీసుకొస్తున్నాం. దయచేసి మీరందరూ మాకు అండగా ఉండండి. ఆదిరెడ్డి అన్న పని రాక్షసుడు. నేను కరీంనగర్లో నేను లేవకముందే వచ్చి ఇంటికి కూర్చుంటాడు, తెలుసా మీకు? నేను లేవకముందే వచ్చాను, ఒక్కొక్కసారి ఆయనే లేపుతాడు. ఇంకేమో లేవా ఈ పని ఉందని. ఒక్కొక్కసారి కోపానికి వచ్చినా కూడా మళ్ళీ ఒక అర్ధగంట సేపటి పోయినట్టు పోతాడు, మళ్ళీ వచ్చి ముందర పెడతాడు. ఖచ్చితంగా పని చేసుకుంది మళ్ళీ అక్కడి నుంచి రాడు. ఇప్పుడు ఈ 2 ఏళ్లలో దాదాపుగా మీరు చెప్తున్న ప్రతి పని నేను చేస్తున్నా. ఇంకా ఏ పని ఉన్నా చెప్పండి, నేను చేసే బాధ్యత నాదమ్మా. ఎందుకంటే ఇట్లా కష్టపడే వాళ్ళు దొరకరు మనకు అన్ని గ్రామాలలో. చాలా తక్కువ మంది ఉంటారు. ఊరుని నమ్ముకొని ఊరికి సేవ చేసే నాయకులు చాలా తక్కువ మంది ఉంటారు. ఒక్కసారి సర్పంచో వార్డు మెంబర్ అయితే ఇక తెల్ల అంగి లాగేసుకొని ఇక మా అంత సిపాయి లేడని వాళ్ళు ఉంటారు. కానీ ఈయన ఎన్నిసార్లు 30-40 ఏళ్ళ నుంచి ఉన్నా కూడా ఇంత గర్వం లేని నాయకుడు, మీలో ఒక్కడిగా ఉండే నాయకుడు చాలా అరుదుగా ఉంటాడు. నిజంగా ముత్యంపేట ప్రజలు నిజంగా ఇట్లాంటి నాయకుడిని మీరు గెలిపించుకోండి, మీరు ఆయనతో పని చేయించుకోండి. ఆయన ఏ పని చెప్పినా చేసే బాధ్యత నాది. 24 గంటలు మీరు ఎప్పుడు ఆదిరెడ్డి నాకు ఈ పని ఉంది ఈ గ్రామంలో అని చెప్పగానే చేసే బాధ్యత నాదని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ, మా బత్తిరి సినిమా కూడా సర్పంచ్ పోటీ చేస్తున్నాడు. మనలో మన ఇద్దరికి ఎందుకు పోటీ, ఒక్కళ్ళే ఉండాలి అని చెప్పి ఆయన కూడా కన్విన్స్ చేసిన. ఇక మా ముత్యం శంకర్ రోజు నాతోటే ఉంటాడు. నువ్వు చక్కగా ఆదిరెడ్డిని గెలిపించుకొని రావాలంటే అక్కడ కరీంనగర్ కూడా వస్తున్నాడు, ఇక్కడనే ఉంటుండు. మా మేకల చిన్న పాపం బాగా కష్టపడుతుండు. మారుతి, మా ఆనందరెడ్డి గారు ఇప్పుడే వచ్చిండ్రు, మా సాయి, వీళ్ళందరూ కూడా, మా శ్రీనాథ్, అంకం భాస్కర్ బాగా తిరుగుతున్నమాట చెప్తున్నారు అందరూ. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి సోదరిమని, ప్రతి సోదరుడు మీ ఇంట్లో ఒక మనిషి లెక్క పోటీ చేస్తే మన కుటుంబ సభ్యుడే ఇక్కడ సర్పంచ్ అవుతుండని చెప్పి ప్రతి ఒక్కరు తెలిసి ఎవ్వరు ఏమిచ్చినా తీసుకోండి, ఎవ్వరు ఏం చెప్పినా వినుండ్రి. ఓటు మాత్రం దేనికేస్తారో చెప్పు, దేనికేస్తారో వేస్తాను వాళ్ళందరూ చెలవట్టు చెప్పు రే, దేనికేస్తారు? నిలబడు రామా, అయిపోయింది నిలబడు, నిలబడి కదా. కొద్దిగా ముందుకు రాను, ఒకటే కొద్దిగా ముందుకు రాను. ఇక మేము ఎండలు లేమా, ఒక 2 నిమిషాలు ఉంటే ఏమైంది అని కూడా నువ్వే చేయాలి. ఓకేనా? మన వాళ్ళు